షఫీగానికి సంబంధించి సీక్రెట్ ఆపరేషన్ చేసినాం. ఆ సీక్రెట్ ఆపరేషన్లోనే భాగంగా ఈరోజు ఒక అర్ధగంట ఆలస్యంగా మన మార్నింగ్ న్యూస్ ప్రారంభించడం జరిగింది. అసలు మహాదారుణం ఏంటంటే మిత్రులారా, మీకు ఒకటి చూపెడతా. అంటే వీడు ఎంతటి ప్రజలను ఎంత మభ్యపెట్టి, అమాయకులను ఎంత మభ్యపెట్టి క్యాచ్ చేసుకుంటున్నా అనేది మీకు చూపెడతా. ఇదే దీన్నో రోజు ప్రత్యేకంగా మళ్ళీ వివరిస్తా. కాకపోతే ఇవాళ ఈ కోర్సు ముగిసింది అన్నట్టు. ఇంకో ఇది క్లియర్గా చూపి. ఇగో ఇది షఫీగాడు పేయింగ్ టు బ్రోకర్ షఫీ. ఏంటిది ఇది? ఆ పర్పస్ ఆఫ్ పేమెంట్, లా ఆఫ్ అట్రాక్షన్, అమౌంట్ 5,555 రూపాయలు. యువర్ డీటెయిల్స్ అంటే ఎవరైతే వీని మైకంలో పడి ఈ డబ్బులు కట్టి ఏదో వీడు దేశాన్ని ఉద్ధరించేది, లేకపోతే ప్రపంచాన్ని ఉద్ధరించేది, లేకపోతే మీ జీవితాలను మొత్తం మారుస్తామని చెప్తాడో దానికోసం ఈ డబ్బులు కట్టాలట. మీ నేము, ఇమెయిలు, ఫోన్ నెంబర్, అమౌంట్ 5,555 రూపాయలు. దారుణం ఏంటంటే ఈ కోర్సు ఇవాటితోటి అయిపోయింది. 10 రోజుల కోర్సు ఇది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కోర్సు 10 రోజుల కోర్సు ఇది. దీంట్లో వీడు ఏం చెప్పింది లేదు, అంత సొల్లు పురాణం చెప్పిండు. అయితే ఈ కోర్సు ఈరోజు అయిపోవడంతోటే 11,000 రూపాయల కోర్సు ఒకటి ఉన్నదని మళ్ళా ఈ ఆన్లైన్లోకి వచ్చిన వాళ్ళకు ఫస్ట్ 11,000 రూపాయలు, 50,000 రూపాయలు. చూడండి ఎలాంటి దంద చేస్తాడో వీడు చూడండి. ఈ 50,000 కోర్సు, 11,000 కోర్సు మళ్ళీ వెంటనే కట్టండి అనగానే ఇలా 60 మంది ప్రస్తుతం ఈ జూమ్ క్లాసులకు అటెండ్ అయ్యిండు. ఇక ఈ 60 మంది అమాయక ప్రజలే అనుకోవాలి మనం. పాపం ఆల్రెడీ 10 రోజుల క్లాస్కు 5,555 రూపాయలు వీని నాశనకాలానికి వీని బొంద మీద పోయనే పూసిండ్రు. ఈ 10 రోజుల క్లాసులో ఏం నేర్చుకున్నారంటే వీళ్ళ దృష్టిలో ప్రపంచాన్ని చదివినామన్నంత మైకంలోకి వెళ్ళిపోయింది. మాకు దేవుడు అంటే అర్థమైపోయింది, డబ్బు అంటే అర్థమైపోయింది, అసలు ఈ లోకం అంటే మాకు మొత్తం అర్థమైపోయింది 10 రోజుల క్లాసులో అంటాను. వానికే దేవుడు అర్థం కాలే, షఫీగానికే దేవుడు అర్థం కాలే. ఎట్లా దేవుడు అర్థం కాలేదంటే 10 ఏళ్ల క్రితం వీడు అల్లా నిజమైన దేవుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎవర్రా బేవకూఫ్ అంటే ఆ సృష్టికర్త, డివైన్ పవర్, శక్తి. ఇది 10వ తరగతి పోరని అడిగినా చెప్తాడు. శక్తి అంటే ఏంటిదంటే సైన్స్ ప్రకారం చెప్తాడు. శక్తిని ఒకరు సృష్టించారు, శక్తిని ఒకరు అంతం చేయరు. ఇది మన సైన్స్లో ఉన్నదే. 10th లోపు 6th నుండి 10th వరకు చదువుకున్న పిల్లలు ఇప్పుడు అడిగినా శక్తి అంటే ఏంటిది అంటే శక్తిని ప్రత్యేకంగా పుట్టించలేము, శక్తిని నాశనం చేయలేము అని చెప్తారు. ఇప్పుడు వీడేమంటాడు? డివైన్ పవర్. ఏది బ్రహ్మానందం గాడు కదా మన అతడు సినిమాలు అంటాడు చూడు, డివైన్ అని. అగో అట్లాంటి బోధనలు చెప్తాను. ఇప్పుడు ఈ 60 మంది, ఇది ఆన్లైన్ క్లాస్, ఇది ఆఫ్లైన్ క్లాస్ అయితేనేమో ఒక్కొక్కడు తాట తీసు. మొన్ననే కాదురా 5,500 రూపాయలు నీ నాశనకాలానికి నీ బొంద మీద పోసినాము, మళ్ళా 50,000 కట్టమంటావు, 11,000 కట్టమంటావు ఏంద్రా బోషిడికే అని అడుగు. ఆఫ్లైన్ కదా, ఆఫ్లైన్లో వీడు హిప్నటిజం చేస్తాడు. ఇప్పుడు ఇలా ఈరోజు 20 మంది దాకా కట్టినట్టున్నారు ఆల్రెడీ. ఈ 60 మందిలో 20 మంది మనిషికి 50,000 కొట్టిపడేసింది. ఆల్రెడీ 10 రోజుల క్లాస్కు 60 మంది కదా, ఇవో 3 లక్షలకు పైగా డబ్బులు వచ్చేసినాయి ఈ 10 రోజులలో. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి ఇప్పుడు సహకరించడం ఎవరు? మళ్ళీ హిందూ ఛానల్ అని పెట్టుకున్న వాళ్ళే సహకరిస్తాను వీడికి, వీడి ఎదుగుదలకి మళ్ళీ హిందూ ఛానల్. ఎందుకంటే వీడు ప్రమోషన్ కోసం ఆ ఛానల్కు 10,000, ఈ ఛానల్కు 10,000, ఆ ఛానల్కు 20,000 ఇచ్చేసిండు. ఇక దీనికోసం లేట్ అయింది ఇవాళ మన మార్నింగ్ న్యూస్. వీడి అసలు చివరి రోజు మళ్ళీ ఏం నాటకం ఆడతారని చూసే వరకు 10 రోజుల క్లాస్కు 5,555 రూపాయలు ఆల్రెడీ
మన అమాయక ప్రజల దగ్గర నుంచి వెళ్ళి గుంజుపారేసిండు. ఈ 10 రోజుల క్లాసులు అయిపోయిన లోపు మళ్ళీ 7 రోజుల క్లాస్ అట. 7 రోజుల క్లాస్కు 50,000 రూపాయలు. 50,000 రూపాయలు. ఈ 11,000 ఏంటిది? ఆఫర్. ఈ ఆఫర్ కింద 50,000 దానికి ఆఫర్ కింద 11,000. ఈ రోజు వరకే ఈ 11,000 అట. మళ్ళీ రేపైతే 15,000. చూడు వీడు అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు కదా, దసరా ఆఫరు, దీపావళి ఆఫరు, సంక్రాంతి ఆఫర్ అని ఉంటుంది కదా, ఇక వీడు అట్లా ఆఫర్స్ ఇస్తాడు. అమాయకమైన ప్రజలు వీని చేతిలో పైసల విషయంలో మోసపోతాను ఒకటి, 2 శారీరకంగా అమ్మాయిలు మోసపోతాను ఒకటి, 3 మత విషయంలో మోసపోతాను. మరిగా దీని మీద నేను ఇంత పెద్ద పోరాటం చేస్తాను. వీని భాగవతాన్ని తెలుగు రాష్ట్రాల్లో మొత్తం నేనే బయటికి తీస్తాను. మీకు చెప్పిన 23వ తారీఖు నుండి వాని భాగవతం ఆధారాలతో సహా పట్టుకొస్తా అని చెప్పిన. దానికంటే 2 రోజుల ముందే పట్టుకొచ్చినది. ఇది ఆధారం కాదా? ఈ దందా వాడు నడుపుతలేడని నిరూపించమను. దీనికి సంబంధించిన వీడియోలు కూడా మొత్తం ఈ 10 రోజుల వీడియోలు ఉన్నాయి. ఈ 10 రోజుల వీడియోలో వాడు ఏ విధంగా మత మార్పిడి చేస్తాడు, మత మార్పిడి స్టేజ్ 1, మత మార్పిడి స్టేజ్ 2, మత మార్పిడి స్టేజ్ 3, ఇట్లా 10 రోజుల వీడియోలు ఉన్నాయి మన దగ్గర. ఒట్టిగానే ఇడిచిపెట్టలే. ఒక అంశాన్ని పడితే బీబీసీ ఛానల్ ఎంత బలంగా పడుతుందో చిలుక ప్రవీణ్ అంత బలంగా పడతాడు ఒక మోసగాన్ని, వాని మోసాన్ని బయటేయడానికి. చెప్తా అంటే అందరు ఏందో చిలుక ప్రవీణ్ బెదిరించడానికి చేస్తాను. గీ అవులగాన్ని, గీ బత్తవాజ్ గాన్ని, గీ అమాయక ప్రజల దగ్గర జేబులు కత్తిరించకపోయే జేబు దొంగను గివిని బెదిరించాలా, గీ లఫుట్ గాని బెదిరించాలా, 10 మంది పెళ్ళాలని చేసుకొని శారీరకంగా అనుభవిస్తూ వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేసే గీ లఫుట్ గాని బెదిరించవలసిన అవసరం ఉన్నదా? బేవకూఫ్, నువ్వు ఇది 5,500 రూపాయలు తీసుకొని ఏం చెప్పినవరా వాళ్ళకు? ఏం నేర్పించినావు? వీళ్ళనాట మిలీనియర్ మైండ్ సెట్ ఆట. వీళ్ళది మిలీనియర్ మైండ్ సెట్. అంటే ఇప్పుడు ఈ క్లాసులు 10 రోజుల క్లాసులు ఇన్నోళ్ళందరూ మిలీనియర్స్ అయిపోతారట. ఆ 60 మందిని దొరకబట్టి వాళ్ళ ఒక్కడన్న లక్షాధికారి అయినా కూడా చూపియాలను. బోషిడికే బద్మాష్గా అమాయకమైన ప్రజలను ఇట్లా వంచిస్తూ వాళ్ళ జేబులు దోసుకుంటూ ఇట్లా నువ్వు కోటీశ్వరుని అవుతూ మళ్ళీ వాళ్ళ భార్యలో, వాళ్ళ చెల్లెల్లో, వాళ్ళ అక్కలో నీ కళ్ళలో పడితే మళ్ళీ వాళ్ళని చర్చి పడేయడం, వాళ్ళని 5వ పెన్లంగనో 6వ పెన్లంగనో ఇప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళని ఇంకో 11వ పెన్లంగ వేసుకుంటావు. ఇక ఇదే నీ మొత్తాన్ని కథే ఇది. దీన్ని విడిచిపెట్టాలా? ఈ 5,555 రూపాయలు ఎందుకు కట్టినలే హిందువులు? ఎందుకు కట్టింది చెప్పు హిందూ సోదరులారా, హిందూ మహిళలారా? అంత అద్భుతం ఏమున్నది ఇలా చెప్పుర్రు ఈ క్లాసులో. దేవుడు అంటే వీడు చెప్తేనే దేవుడు తెలుస్తాడా మీకు? బైబిల్ చదువుర్రి, భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి. దేవుడికి పేరుందా? దేవుడికి రూపం ఉందా? దేవుడు ఎవరికైనా కనబడ్డా? ఎవ్వరికి ప్రపంచంలో ఇంతవరకు దేవుడు కనబడలే. మీకు గ్రంథాలు చదివితే తెలుస్తుంది. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద వీడు ఏ మాయం అల్లిండో దాని కథ ఏందో మళ్ళీ రోజు మంచిగా ఇక 23వ తారీఖు నుండి సిరీస్ మొదలు పెడతాం వీని మీద. ఇప్పుడు ఈరోజు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చివరి క్లాస్ కాబట్టి ఈరోజు మనకు లేట్ అయింది. కాబట్టి దీని గురించి 5 నిమిషాలు చెప్పాలని ఇప్పుడు చెప్తున్నా. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఉద్దేశం ఏంది, దీంట్లో ఎంతమంది జాయిన్ అయిన్లు, వాళ్ళ పేర్లేంది, వాళ్ళ వీడియోలేంది, వాళ్ళకు వీడు ఏం బోధించను 10 రోజులు, వీళ్ళు ఏ మైకంలోకి పోయిన్లు, మానసిక బలహీనులు, మెంటల్ కండిషన్ బాగలేనోళ్ళు. అంటే కుక్క చెప్పినా నమ్ముతారు, నక్క చెప్పినా నమ్ముతారు, వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉండదు, వాళ్ళనే వీడు చూజ్ చేసుకుంటాడు. నిజానికి ప్రతి మనిషికి ఒక బలమైన నిర్ణయం ఉండాలి. కళ్ళతోటి చూస్తే తప్పించి నమ్మకూడదు. ఏదో ఎవడో ఒక మాయ జల్లిండి అనగానే ఒట్టిగా నమ్ముతామా? అట్లా నమ్మే అనేక మంది జీవితాలు ఆగం చేసుకున్నారు. ఒక ఆడపిల్ల అట్లా నమ్మే మొత్తం భర్తనే కోల్పోయింది. ఇప్పుడు బజార్ది అవుతుందా, ఆమె ఆత్మహత్య చేసుకుంటుందా?
రైలు కింద పడతారా బాయిల దునికి చస్తుందా ఇక ఆమెకే తెలియాలి తర్వాత విషయం. అంత మైకంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 10 రోజుల క్లాసుల్లో మళ్ళీ 60 మంది వీని మైకంలోకి వెళ్ళిపోయారు. వీడు దీని వెనుక ఏం అల్లబోతున్నా అనేది ఇక 23వ తారీఖు నుండి వరుసగా చెప్తా. ఆధారం పట్టుకరా వాడు ఏమన్నా మోసం చేస్తానంటానుగా. ఇదేంటి ఆధారం కాదు, ఇది 5,555 రూపాయలు. ఏం క్లాసులు ఇవి? మత మార్పిడి క్లాసులు కాదా? బ్రోకర్ క్లాసులు కాదా? ఒకరిని లక్షాధికారి చేస్తానని నమ్మిస్తానంటే అది బ్రోకర్ క్లాస్ కాదా? 60 మందిలో ఒక్కరిని లక్షాధికారి చేసిన చూపియాలను 3 నెలల తర్వాత. 100 రోజుల్లో మీ అప్పులన్నీ మాయమైతాయి అంటాను. 100 రోజుల్లో అప్పులు మాయం కాకపోతే వీని ఇంట్లో గుంజుకరావాలా, వీని గుంజుకరావాలా, అది కూడా మాట్లాడదాం. ఇది అయితే ప్రస్తుతానికి ఈరోజు మనకు అర్ధగంట లేట్ కావడానికో ఇదే కారణం. వీని భాగవతం మొత్తం ఇవాళ నేనే కూర్చొని నిన్న క్లాస్లో, వీడు చెప్పే జూమ్ క్లాస్లో నేనే కూర్చొని నిన్న. ఇది జూమ్ క్లాస్, ఇది ఆఫ్లైన్లో ఎవడు పైసలు కడితేనే లాగిన్. కాబట్టి పోతే పోయినాయి 5,500 రూపాయలని కట్టిపించినాం. ఇక కట్టిపించి కొడుకు మొత్తం భాగవతం బయటికి తీయాలనే కూర్చున్నాం. బిడ్డ 50,000 కూడా కడతాం, ఎందుకంటే నిన్ను చెంచలు కూడా జైలు వేసేదానికి పోరాటం ఉంటుంది. 50,000 కడతాం, నువ్వు 1 కోటి రూపాయలు కట్టినా కడతాం. కట్టి మళ్ళీ నీ 1 కోటి రూపాయల ఆస్తి గుంజుడే. తెలంగాణలో నా కొడుక నీకు సమాధి కట్టకపోతే అడుగు. నువ్వు ఎక్కంచెలు స్టార్ట్ అయినావు, కాండం సమ్ముకున్న దగ్గర నుంచి వెళ్ళి ఆ కాండం సమ్ముకునే కాడికే తీసుకొస్తాం నేను. మళ్ళా నా కొడక నిన్ను ఇడిచిపెడతాంరా నిన్ను. నువ్వు మా హిందూ సోదరులను, తెలియని అమాయక క్రిస్టియన్లను, తెలియని అమాయక ముస్లింలను నీ శారీరక అవసరాల కోసము, నీ వ్యభిచారం కోసము ఇన్ని రకాల వేషాలు ఎత్తానో నా కొడక నిన్ను ఇడిచిపెడతాంరా. నీ పెండ్లాలు ఎంతమంది అనేది బయటపడుతుంది, నువ్వు ఎక్కడెక్కడికి పోయి పంటనం అనేది కూడా బయటపడుతుంది. నా కొడక నిన్ను ఇడిచిపెట్టు లేదా. ఈ బొచ్చుగానికి వీడాట పెద్ద ఇమేజ్ ఉన్నాడట, వీని ఇమేజ్ అట ఎవడో వాడుకో రమ్మనరా వాడిని నాతో డిబేట్కి. ఏ బైబిల్ పట్టుకొని వస్తాడో, ఏ ఖురాన్ పట్టుకొని వస్తాడో రమ్మను, ఏ భగవద్గీత పట్టుకొని వస్తాడో రమ్మను. వాని బ్రోకర్ వేషాలన్నీ 23వ తారీఖు నుండి చెప్తా అన్నా కానీ వీళ్ళు 21 2 రోజుల ముందు నుండే మొదలుపెట్టిన వాని బ్రోకర్ కథలకు సంబంధించి, వాని దందాకు సంబంధించి. వాడిని ఇంకా నమ్మేటోళ్ళు ఎవరన్నా ఉంటే గుడ్డిగా ఇక మీకంటే గొర్రెల నయం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఈ షఫిగాని దుర్మార్గుని మాయలో పడ్డ అమ్మాయిలను అబ్బాయిలను కాపాడుకోవడానికి న్యూస్ ఛానల్ని షేర్ చేయండి దయచేసి.